ఐపీఎల్ 2026 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇది మా టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎస్ఎల్సీస్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ స్టాట్స్. ఎవరెక్కువ రన్స్ కొట్టారు, ఎవరెక్కువ వికెట్స్ కొట్టారు, వాళ్ళు పక్కా టీంలో ఉంటారని లేదు. అండ్ మేము ఒక టెంప్లెట్ అనుకున్నాం, అండ్ ఆ టెంప్లెట్లో ఈచ్ పొజిషన్కి ఒక్కొక్క రోల్ క్లారిటీ ఉంది. సో ఆ రోల్ బట్టి ఆ రోల్లో ఎవరు ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు బాగా ఫిట్ ఇన్ అవుతారు మేము అనుకున్న టెంప్లెట్కి అలా ఫిక్స్ చేసుకున్నాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఓపెనర్స్, మా టీంలో ఒక ఓపెనర్ వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ వన్ ఊబర్ అగ్రెసివ్ ఓపెనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ, ప్రియాన్ షారియా, ప్రతాప్ సింగ్ ఫ్రమ్ బాల్ 1 నుంచి వాళ్ళు అటాక్ మోడ్లోనే ఉంటారు. సో ఆ ప్లేస్లో నన్ అదర్ బెటర్ దాన్ వైభవ్ సూర్యవంశీ. దిస్ టోర్నమెంట్ ఈజ్ ఫర్ వైభవ్ సూర్యవంశీ, యూనివర్సల్ బేబీ బాస్, కొత్త నిక్ నేమ్ పెట్టేశారు. సో యాప్ట్, పర్ఫెక్ట్. సో మా ఆర్ ఓపెనర్ ఈజ్ వైభవ్ సూర్యవంశీ. దాని తర్వాత సెకండ్ ఓపెనర్ షుడ్ ప్లే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వికెట్ పడలేదు, బ్యాటింగ్ సర్ఫేస్ అగ్రెసివ్గా ఆడాలి. అది ఒకవేళ 170, 180 సర్ఫేస్ కొంచెం చూసుకుని ఆడాలి. పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, పవర్ ప్లే అయిపోయిన తర్వాత రన్స్ పరిగెట్టాలి. సో ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ. సో యా వీళ్ళ ముగ్గురు అనుకున్నా. అండ్ సాయి సుదర్శన్ ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీ, సో ఎక్స్క్లూడెడ్ సాయి సుదర్శన్. శుభ్మన్ గిల్ ఆర్ విరాట్ కోహ్లీ, ఐ ఫీల్ లైక్ ఇద్దరు వాళ్ళ ఈ రోల్లో వాళ్ళు చాలా బాగా ప్లే చేస్తారు. బట్ ఐఎమ్ పికింగ్ విరాట్ కోహ్లీ బికాజ్ ఆ రన్స్ కోసం కాకుండా టీమ్ విన్ కోసం ఆడుతున్నాడు. మోస్ట్లీ లైక్ పవర్ ప్లేలోనే గేమ్ ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అపోజిషన్ బెస్ట్ బౌలర్ని పర్ఫెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్లో చూసుకుంటే రబాడాని అటాక్ చేశాడు. సో అక్కడ రబాడాకి ఆ మొమెంటం వచ్చుంటే లైక్ వేరే ఉండేదేమో. సో హీ డస్ దిస్ ఎవ్రీ మ్యాచ్. సో ఆ మై ఓపెనర్ సార్ వైభవ్ సూర్యవంశీ అండ్ విరాట్ కోహ్లీ. నెంబర్ 3 రోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లేలో వికెట్ పడింది అనుకోండి, సో మొమెంటం అనేది బౌలింగ్ టీమ్ షిఫ్ట్ అవుతుంది. సో ఆ మొమెంటం బౌలింగ్ టీం దగ్గర ఉండకుండా బ్యాటింగ్ టీం దగ్గరికి మళ్ళీ తెచ్చే ప్లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇషాన్ కిషన్ అండ్ దేవదత్ పడిక్కల్, వీళ్ళిద్దరూ నాకు స్టాండ్అవుట్ నెంబర్ 3స్లో అనిపించారు. అండ్ ఆ ఇన్నింగ్స్ వర్సెస్ సిఎస్కే టిప్డ్ అవుట్ ఇషాన్ కిషన్. సో ఐఎమ్ పికింగ్ ఇషాన్ కిషన్ ఇన్ మై టీమ్. నెంబర్ ఫోర్ ఆల్మోస్ట్ స్పిన్ వేసే టైంకి వస్తారు. అండ్ సో స్పిన్ చాలా బాగా ఆడాలి, దాంతోపాటు పేస్ కూడా చాలా బాగా ఆడాలి. మ్యాచ్ ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మంచి స్కోర్ వస్తే దాన్ని ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేలాగా మ్యాక్సిమైజ్ చేసేలా చూడాలి. అండ్ ఒకవేళ మ్యాచెస్ ఫినిష్ చేసే టైంలో వస్తే లైక్ ఆ మ్యాచెస్ ఫినిష్ చేయగలగాలి, లైక్ ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలి. సో 2 ప్లేయర్స్, ఒకటి శ్రేయస్ అయ్యర్, ఇంకోటి రజత్ పాటిదార్. ఇద్దరు స్పిన్ బాగా ఆడతారు. అండ్ ఆల్ దీస్ ఫీచర్స్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఉన్నాయి. బట్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ సెకండ్ హాఫ్ ద సీజన్లో కొంచెం లైక్ ఫామ్ అనేది డిప్ అయింది. సో రజత్ పాటిదార్ లైక్ హీఈస్ మై కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అండ్ ఇషాన్ కిషన్ ఈస్ ద కీపర్. నెంబర్ 5 ఆల్సో సిమిలర్ రోల్ టు నెంబర్ 4. అండ్ స్పిన్ బాగా ఆడాలి అండ్ పేస్ కూడా చాలా బాగా ఆడాలి. అండ్ అనదర్ బెటర్ దాన్ క్లాసన్ ఇన్ దిస్ సీజన్. 600+ సీజన్ కొట్టాడు. అండ్ అన్ని సిచ్యువేషన్స్లోనే ఆడాడు. ఎస్ఆర్హెచ్ని చాలా సిచ్యువేషన్స్ నుంచి బెయిల్అవుట్ చేశాడు. అండ్ క్లాసన్ నో డిబేట్, క్లాసన్ ఈజ్ మై నెంబర్ 5. అండ్ నెంబర్ 6లో ఐ వాంట్ ఏ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ కావాలి, ప్రిఫరబుల్లీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ బ్యాటింగ్ లైక్ మ్యాచెస్ ఫినిష్ చేసే అబిలిటీ ఉండాలి. అండ్ లాస్ట్లో ఎక్కువ స్కోర్లు, ఎన్ని బాల్స్ వస్తే మహా అయితే ఒక 10-15 బాల్స్ వస్తాయి. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ రన్స్ కొట్టేలా ఉండాలి. సో పెద్ద ఆప్షన్స్ లేవు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో. జేమీ ఓవర్టన్ ఉన్నాడు, జేసన్ హోల్డర్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. జేమీ ఓవర్టన్, జేసన్ హోల్డర్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్స్. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ మోర్ ఆఫ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. నెంబర్ 6లో కాబట్టి వీ వాంట్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. సో ఐఎమ్ పికింగ్ నితీష్ కుమార్ రెడ్డి. హీ హాజ్ ఎ గ్రేట్ సీజన్. ఇట్ ఈస్ ఎ బ్రేక్అవుట్ సీజన్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇట్స్ గ్రేట్ ఫర్ ఇండియా. అండ్ 7లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండ్ ఉండాలి. డిఫెన్సివ్ బౌలర్ అయితే మంచిది. అండ్ మోస్ట్లీ ఫింగర్ స్పిన్నర్, ప్రిఫరబుల్లీ లెఫ్ట్ ఆర్మ్ లైక్ జడేజా ఆర్ కృణాల్ పాండ్యా. సో ఐఎమ్ పికింగ్ కృణాల్ పాండ్యా బికాస్ జడేజా బ్యాట్తో బాగా పర్ఫామ్ చేశాడు. బట్ బౌలింగ్లో అన్ని ఆపర్చునిటీస్ రాలేదు, వాళ్ళ క్యాప్టెన్ అన్న ఓవర్సిబులే. కృణాల్ పాండ్యా బ్యాట్తో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో క్రైసిస్ మేనేజ్మెంట్ చేశాడు. సో అండ్ బాల్తో కూడా లైక్ క్రూషియల్ బ్రేక్ త్రూస్. ఎకానమీ అనేది ఎప్పుడు లైక్ అతని హ్యాండిల్లోనే ఉంటుంది, అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ఐఎమ్ పికింగ్ కృణాల్ పాండ్యా ఎట్ నెంబర్ 7. నెంబర్ 8లో స్పిన్నర్, ఆబ్వియస్లీ వికెట్ టేకర్ అవ్వాలి అండ్ కొంచెం బ్యాటింగ్ చేస్తే పర్లేదు. 2 ఆప్షన్స్, ఒకటి రషీద్ ఖాన్, ఇంకోటి సునీల్ నారాయణ్. తరతరాలుగా ఇద్దరు ఆప్షన్స్ వస్తున్నారు. రషీద్ ఖాన్కి వికెట్స్ పడ్డాయి కానీ ద ఇంపాక్ట్ ఆఫ్ సునీల్ నారాయణ్ ఈజ్ మోర్ దాన్ రషీద్ ఖాన్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఐఎమ్ పికింగ్ సునీల్ నారాయణ్ ఓవర్ రషీద్ ఖాన్ బికాస్ సునీల్ నారాయణ్ బ్యాటింగ్ చేయగలడు
ఎకానమీ 6 అంటే అసలు మ్యాచ్ సగం ఏంటి, ఒక 1/4 మ్యాచ్ అక్కడే ఆపేస్తున్నాడు. సో ఐమ్ పికింగ్ సునీల్ నారాయణ్ ఎట్ నెంబర్ 8. సో 9, 10, 11లో ముగ్గురు పేసర్స్ ఉండాలి. ఐ వాంట్ 3 టైప్స్ ఆఫ్ పేసర్స్. ఒకటి లైక్ పవర్ ప్లేలో స్వింగ్ చేసే పేసర్ కావాలి, ఎక్స్ప్రెస్ పేస్ ఉన్న పేసర్ కావాలి, అండ్ వేరియేషన్స్ డెత్లో వేసే పేసర్ కావాలి. సో ఫస్ట్ ఎక్స్ప్రెస్ పేస్ ఇద్దరు స్టాండర్డ్, లైక్ రబాడా, జోఫ్రా ఆర్చర్. యాక్చువల్లీ చాలామంది టీమ్స్లో, చాలామంది టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్స్లో వీళ్ళిద్దరు ఉంటారు, బికాస్ హైయెస్ట్ వికెట్ టేకర్స్ తీస్తారు. లైక్ హైయెస్ట్ వికెట్ టేకర్ రబాడా అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించాడు. బట్ ఐఎమ్ పికింగ్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐమ్ పికింగ్ జోఫ్రా ఆర్చర్. బికాస్ రబాడా చూసుకుంటే లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో వెన్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ అహ్మదాబాద్ అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలే నాకు. అహ్మదాబాద్లో చాలా ఎఫెక్టివ్గా వేసాడు. అండ్ ఆ అసిస్టెన్స్ ఉన్నప్పుడే రబాడా ఈస్ పర్ఫార్మింగ్ వెల్. లైక్ పర్పుల్ క్యాప్ హోల్డర్, నథింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ హిమ్. బట్ హీ ఇంప్రూవ్డ్ లాట్. లైక్ T20లో అంత బాగా పర్ఫామ్ చేసేవాడు కాదు, బట్ ఇట్స్ హిస్ సీజన్. బట్ ఐమ్ పికింగ్ జోఫ్రా ఆర్చర్ బికాస్ ఏ పిచ్లో అయినా సరే లైక్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేస్తుంటే పక్క ఈ బాల్ వికెట్ పడుద్ది, ఈ బాల్ వికెట్ పడుద్ది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎక్స్ట్రాస్ 5 వైడ్స్ వేస్తాడు, లేకపోతే చేస్తాడు. బట్ లైక్ జోఫ్రా ఆర్చర్ బోల్డ్ రాకెట్స్ ఇన్ దిస్ సీజన్ అండ్ హీ కెన్ బ్యాట్ టు. సో నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్ ఉంటే నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉన్నట్టే. అండ్ 10లో భువనేశ్వర్ కుమార్, నో డిబేట్. బట్ లైక్ చాలామంది ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ప్రిన్స్ యాదవ్ కానీ, మోసిన్ ఖాన్ కానీ, కార్తిక్ త్యాగి కానీ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. మోసిన్ ఖాన్ అన్ని మ్యాచెస్ ఆడలే, దట్స్ ద ప్రాబ్లమ్ విత్ మోసిన్ ఖాన్. ఎవ్రీ టైమ్ ఇంజురీస్ ఉంటాయి. బట్ హీ బౌల్డ్ రియలీ వెల్. ప్రిన్స్ యాదవ్ బ్రేక్అవుట్ సీజన్, కార్తిక్ త్యాగి ఆఫ్టర్ ఏ లాంగ్ అదేంటారు ఇంజురీ తర్వాత వచ్చి చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ ఐమ్ పికింగ్ భువనేశ్వర్ కుమార్. లైక్ ఐ టోల్డ్ హీఈస్ మై ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. సో స్టార్టింగ్లో భువనేశ్వర్ కుమార్ స్వింగ్ చేస్తాడు, ఆర్చర్ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేస్తాడు, భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు వేస్తాడు. సో 5 ఓవర్స్ అక్కడ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఒక వేరియేషన్స్ అండ్ డెత్లో వేసే బౌలరు. సో ఆ స్లోవర్ వన్స్ మిడిల్లో వేసే బౌలర్ కావాలి. టూ ఆప్షన్స్ ఉన్నాయి నాకు. ఒకటి ఇషాన్ మలింగ, ఇంకోటి రసిక్ సలాందార్. ఐఎమ్ పికింగ్ రసిక్ సలాందార్ బికాజ్ యాక్చువల్లీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు, ఇషాన్ మలింగ ఆర్ రసిక్ సలాందార్. బట్ ఐఎమ్ పికింగ్ రసిక్ సలాందార్ బికాస్ నేను 4 ఫారినర్సే పెడదాం అనుకుంటున్నా టీంలో. సో ఇంపాక్ట్ ప్లేయర్లో ఇంకో ఫారినర్ పెడదాం అనుకుంటున్నా. సో ఐఎమ్ పికింగ్ రసిక్ సలాందార్ అండ్ హీ బౌల్డ్ రియలీ వెల్. లైక్ 6th ఓవర్ వచ్చి వేసేవాడు, లైక్ డెత్లో వేస్తున్నాడు అండ్ అవసరం వచ్చినప్పుడు వికెట్స్, క్రాస్ సీమ్ డెలివరీస్ అప్పుడు చాలా చాలా బాగా వేసాడు. లైక్ 5 or 6 CR లైక్ చూపించాడు తన వర్త్. సో ఐమ్ పికింగ్ రసిక్ సలాందార్. సో దిస్ ఈజ్ మై 11. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బ్యాటర్ని, ఒక బౌలర్ని చూస్ చేసుకుంటా. బ్యాటర్లో యాక్చువల్లీ టాప్ ఆర్డర్ అంతా ఆల్మోస్ట్ ట్యాగ్డ్ ఉంది. అండ్ సో ఇఫ్ అట్ ఆల్ నీడెడ్ లైక్ ఆ ఫినిషింగ్లో సపోర్ట్ కావాలి. బట్ ఐఎమ్ ఫీలింగ్ జాస్ ఇంగ్లీష్ హ్యాడ్ ఏ రియలీ గ్రేట్ ఇంపాక్ట్. లైక్ ఆడిన 5 మ్యాచెస్ అన్న 5 మ్యాచెస్లో ఆల్మోస్ట్ 270 రన్స్ కొట్టాడు విత్ 190 స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్. ఇంకో ఆప్షన్ ఏంటంటే టిమ్ డేవిడ్ కూడా ఆల్మోస్ట్ 300 రన్స్ కొట్టాడు. ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేటే. బ్యాటింగ్ కూడా అన్ని ఛాన్సెస్ రాలే బ్యాటింగ్లో. బట్ టిమ్ డేవిడ్ ఆర్ జాస్ ఇంగ్లీష్ అంటే ఐల్ పిక్ జాస్ ఇంగ్లీష్. నో ఐఎమ్ పికింగ్ టిమ్ డేవిడ్ బికాస్ మనకి టాప్ ఆర్డర్లో మొత్తం స్టాకప్ అయిపోయింది కాబట్టి ఆ ఎండ్లో లైక్ మనకి ఆ ఫినిషింగ్ రోల్ కావాలి. అండ్ టిమ్ డేవిడ్ గ్రేట్ ఫీల్డర్. బౌలింగ్ ఇంపాక్ట్ సబ్లో ఐఎమ్ హ్యావింగ్ 3 ఆప్షన్స్: జేసన్ హోల్డర్, జేమీ ఓవర్టన్ అండ్ ఇషాన్ మలింగ. మళ్ళీ సో ఇషాన్ మలింగ వీళ్ళు ముగ్గురు లైక్ ఆ బౌన్సర్స్, హిట్ ద డెక్ లెంత్ బౌలర్స్. అంటే జేసన్ హోల్డర్ అండ్ జేమీ ఓవర్టన్ అయితే హిట్ ద డెక్ బౌన్సర్స్, గుడ్ లెంత్ మీద బౌలింగ్ వేసే బౌలర్స్. ఇషాన్ మలింగ కూడా స్లో బాల్ బౌన్సర్స్, రివర్స్ స్వింగ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఐఎమ్ పికింగ్ జేసన్ హోల్డర్ బికాస్ జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత మొత్తం గుజరాత్ పిక్చరే మారిపోయింది. లైక్ మీరు మా వీడియోస్ చూస్తుంటే లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ లైక్ వీఆర్ అర్జింగ్ దట్ లైక్ దే షుడ్ ప్లే జేసన్ హోల్డర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రవాడా. బట్ లైక్ వాళ్ళిద్దరిని కలిపాడించారు అండ్ దట్స్ ద రీజన్ బిహైండ్ దర్ సక్సెస్. జేసన్ హోల్డర్ చాలా బాగా వేసాడు. లైక్ స్లోవర్ వన్స్ కానీ లైక్ లాస్ట్ 2 yearsగా లైక్ హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఇన్ ఓవరాల్ T20s. సో ఐమ్ పికింగ్ జేసన్ హోల్డర్ అండ్ టిమ్ డేవిడ్ ఆర్ మై ఇంపాక్ట్ సబ్స్. అండ్ 11 అనేది మీకు చెప్పా, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్.
రజత్ పాటిదార్ ఇస్ మై కెప్టెన్, ఇషాన్ కిషన్ ఇస్ ద వికెట్ కీపర్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, కృణాల్ పాండ్యా, దాని తర్వాత నరైన్, ఆర్చర్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాందర్, ఇంపాక్ట్ సబ్గా జేసన్ హోల్డర్ అండ్ టిమ్ డేవిడ్. సో దిస్ ఈస్ ఆర్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ యా, మీ ఒపీనియన్ మా ఒపీనియన్తో డిఫర్ అవ్వచ్చు. అండ్ లైక్ యా, మీ టీంలో చాలా వేరే ప్లేయర్స్ ఉండొచ్చు. మీ టీంలో రబాడా ఉండొచ్చు, మీ టీంలో ఇషాన్ మలింగా ఉండొచ్చు, అండ్ మీ టీంలో పడిక్కల్ ఉండొచ్చు. సో యా, మీ టీంని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి కాంటెంట్, క్రికెట్ కాంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ ఫాలో అస్.